ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని, శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దైవబలం, ఆశీస్సులు ఉండేలా భగవంతుని ప్రార్థించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శత్రు సేనలను కట్టడి చేసి దేశాన్ని కాపాడే గొప్ప శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి. వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయం ఇది అన్నారు. జనసేన పార్టీ పక్షాన మంగళవారం ఉదయం షష్ఠ షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తని, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రం, స్వామిమలై, పలముదిరి చొలై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసనసభ్యుడు, జన సైనికులను పంపించి పూజలు చేస్తారు. అదేవిధంగా కర్ణాటకలోని కుక్కే, ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి, బిక్కవోల్లోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురుహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసనవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్యశక్తి తోడుండేలా పూజలు చేస్తారు. వీటితో పాటు రాష్ట్రంలోని వివిధ క్షేత్రాల్లోనూ సైన్యం కోసం యుద్ధ ప్రభావం ఉన్న జమ్మూ, కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుతూ పూజలు చేపడతారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు.